టీడీపీ తెలంగాణలో కూడా విస్తరించాలని చూస్తోందా? పూర్వ వైభవం చాటాలని తహతహలాడుతోందా? ఒకప్పుడు తెలంగాణలో ప్రభావం చూపిన తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోయింది? తెలంగాణలో ఎక్కువగా సభ్యత్వాలు నమోదు కావడంతో మళ్ళీ టీడీపీలో ఆశలు చిగురించాయా? ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు మతలబ్ ఏంటి? త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారా? ఈ క్రమంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనుందా? తెలంగాణ టార్గెట్గా తెలుగుదేశం పార్టీ ఎందుకు పావులు కదుపుతోంది? డీటెయిల్స్ ఈ స్టోరీలో. రెండు 2024లో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవం సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో కూడా 15 స్థానాలు గెలుచుకుని తెలంగాణలో తన పట్టును నిరూపించుకుంది టీడీపీ. తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2018 నాటికి 2 స్థానాలతో సరిపుచ్చుకుంది. 2023లో అసలు పోటీనే చేయలేదు. ఆంధ్రాలో జగన్ దెబ్బకి ఉక్కిరిబిక్కిరి అయిన చంద్రబాబు తెలంగాణపై దృష్టి సారించే అవకాశమే లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణపై దృష్టి పెట్టే ఆలోచన చేస్తున్నట్లు తాజా పరిణామాలతో అర్థమవుతోంది. తాజాగా తెలంగాణ రాజకీయాలపై నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోనూ టీడీపీని పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు. లోకేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనించదగ్గ విషయంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెబుతూ తెలుగు ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ స్ఫూర్తితో మేం అహర్నిశలు పనిచేస్తున్నాం. తెలంగాణలోనూ పార్టీని పునర్నిర్మాణం చేయాల్సి ఉంది. స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి 1.60 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. గతంలో తెలంగాణలో అత్యధిక సభ్యత్వం ఉండేది. తెలుగుదేశం పార్టీపై తెలంగాణ ప్రజల్లో ప్రేమ అభిమానాలు ఉన్నాయి. తెలంగాణలో పార్టీ పునర్జీవానికి త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో తల్లి భువనేశ్వరితో కలిసి నారా లోకేష్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈనాడు 1 కోటి మంది సభ్యుల కుటుంబంగా మారడం గర్వంగా ఉంది. ఏ ఆశయాలతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారో ఆ ఆశయాల కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. తెలుగువారు ఎక్కడున్నా వారిని ఉన్నత స్థానంలో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగానే టీడీపీ ఉంటుందా లేదా విడిగా పోటీ చేస్తుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఒకవైపు మేము ఒంటరిగానే స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగనున్నామని తాజాగా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి చెప్పారు. మరి ఇలాంటి నేపథ్యంలో టీడీపీ తెలంగాణలో ఎలా విస్తరిస్తుంది, ఏ విధంగా ఎన్నికల్లో పాల్గొంటుందని సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో చెప్పుకోదగ్గ నేతలు లేరు. ఉన్నవాళ్లంతా అటు బీఆర్ఎస్లోకి ఇటు కాంగ్రెస్లోకి చేరిపోయారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ టీడీపీకి పునర్వైభవం ఎలా వస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇంకోవైపు తెలంగాణలో బలం పుంజుకుని ఎప్పటికైనా ఒంటరిగానే అధికారంలోకి రావాలని బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళుతోంది. మరోవైపు జనసేన కూడా తెలంగాణలో బలంగానే ఉంది. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో అధికారంలో భాగస్వామ్యం కలిగి ఉండడంతో జనసేనను కూడా తెలంగాణలో ప్రభావం చూపే విధంగా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. పైగా తెలంగాణలో మెగా హీరోలకు అభిమానులు ఎక్కువ. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ ఒక్కటే ఎలా మనుగడ సాగిస్తుంది అనే పరిస్థితి నెలకొంది. టీడీపీ ముఖ్య నేతల ఆస్తులన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. దీంతో అంత తేలికగా తెలంగాణలో రాజకీయాల్ని టీడీపీ వదులుకోలేదనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.